ముందుగా 100 రోజులు దాదాపు 3 నెలలు డిసెంబర్ 7 అంటే ఇప్పుడు మనకి జనవరి ఫిబ్రవరి మార్చ్ 7 నిన్నటితోటి 90 రోజులు 3 నెలలు అయిపోయింది. ఇంకో 10 రోజులు అయితే 100 డేస్ అవుతుంది. అంటే అన్నప్రాసనం రోజే ఆవకాయ పచ్చడి ఎందుకని ఒక మాట అంటారు. ఒక అన్నం మెతుకు పట్టుకుంటే తెలుస్తుంది అని అంటారు. ఫస్ట్ డిసెంబర్ 7వ తారీఖు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో మీరు చేసిన స్టోరీ ఏదైతే గడీల బద్దలు కొట్టాలి ఇది అవున దానిలో ఒక పాజిటివ్ వైబ్ తోటి స్టార్ట్ అయింది. ఆయన ప్రమాణ స్వీకారం ఎల్బీ స్టేడియంలో చేస్తున్న సమయంలోనే అంతకు ముందు 2 రోజుల ముందు మీరు వినయ్ గారు మీరు ప్రత్యేకంగా ఫస్ట్ మీరే ఇది అవసరమా అని చెప్పి చేసినందుకు ముందుగా మన తొలి వెలుగుకి మీ తరపున తెలంగాణ ప్రజలందరూ అంటే ఒక దశ దిశ ఒక గమ్యం గమనం ఈ 100 రోజులు అనేది రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వము ఏ వైపు వెళ్తున్నది, వాళ్ళ గమ్యం ఏంటి, గమనం ఏంటి, వాళ్ళ దశ దిశ ఎట్లా ఉంది అంటే ఒకటి ఫ్యూడల్ వెలమ దొరల గడీల దొరలని బద్దలు కొడతాం అని చెప్పి దానికి సింబాలిక్గా అక్కడ ఇనుప కంచెలు తొలగించడం, జ్యోతిరావు పూలే భవన్ అని ప్రజాభవన్ అని పేరు పెట్టడం ఒక మంచి అడుగుపడ్డది. అదేవిధంగా మనం అందరం కూడా ఇప్పుడు వాట్సాప్ కాల్స్ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, అందరం కూడా నార్మల్ కాల్స్ మాట్లాడుకుంటున్నాం, మన ఫోన్లో ట్యాపింగ్ అయితే అనే భయం లేదు. అదేవిధంగా ప్రజలంతా కూడా ఒక రాక్షసుడి పాలన పోయింది అని ఒక డెమోక్రసీని ఎంజాయ్ చేస్తున్నారు. ముందుగా ఆ వాతావరణం కల్పించినందుకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి రేవంత్ అన్నకి ప్రత్యేక కృతజ్ఞత. ఎవరినైనా కలవడానికి ఒక అవకాశం అంటే భయం అనేది పోయింది. అంటే దట్టు కలవడానికి ఒక అవకాశం రీచ్ అండ్ యాక్సెస్ ఉన్నది. ఇప్పుడు సెక్రటరేట్ అనేది రీచ్ లో ఉంది, యాక్సెస్ ఉంది. ఒక రోజు లేటో వెనకనో ముఖ్యమంత్రిని కలవచ్చు, మంత్రులను అయితే అందరు కలుస్తున్నారు. అంటే ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే పరిపాలించాల్సిన ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యం ఉంది అనే విధంగా కొన్ని అడుగులు పడుతున్నాయి. అదే విధంగా ఈ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత ఎలా ఉంటదనే భయం కూడా కొంతమందిలో ఉంది. పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత ఎలా ఉంటది ప్రభుత్వం అనేది. ముందుగా రేవంత్ అన్న 100 రోజులు కంప్లీట్ చేసుకుంటూ కృతజ్ఞతలు చెప్తూనే కొన్ని తెలిసో తెలియకో కొన్ని చిన్న చిన్న పొరపాట్లు కూడా జరుగుతున్నాయి. వాటిని సద్విమర్శలుగా ఒక తమ్ముడుగా చెప్పడం బాధ్యత. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం అనేది మిగతా రాష్ట్రాల్లాగా కాదు. తెలంగాణ రాష్ట్రం అనేది 3.5 కోట్ల ప్రజలు 60 సంవత్సరాలు కొట్లాడితే 1200 మంది పిల్లలు చచ్చిపోతే కొన్ని లక్షల మంది విద్యార్థులు యువకులు ఉద్యమకారులు చేస్తే వచ్చిన దానిలో తెలంగాణ ఎజెండా అనేది ఇంతవరకు ఈ 100 రోజుల్లో ఎక్కడా కనపడట్లేదు. ఇప్పుడు కేసీఆర్ చేసిన అవినీతి అక్రమాలు, కేసీఆర్ చేసిన వాటి మీద తప్పులు ఎత్తిపుచ్చడం అనేది గత ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు చేశారు. జర్నలిస్టులుగా మనమందరం కూడా గత ప్రభుత్వం చేసిన తప్పులు చేసినాం, ఉద్యమకారులుగా మేము చేసినాం. అదే నెరేటివ్ నడుస్తుంది తప్ప కొత్త నెరేటివ్ బిల్డ్ కాలేకపోయింది. ఇప్పుడు ఎప్పుడైనా కూడా ప్రతిపక్ష పాత్రలో ఉన్న రేవంత్ రెడ్డి నుంచి ఎక్స్పెక్టేషన్స్ తొక్కుతా, పండబెడతా, నార తీస్తా, తాట తీస్తా అవన్నీ కూడా ప్రజలు ఎంజాయ్ చేశారు. ఒక ముఖ్యమంత్రి పాత్రలోకి వచ్చిన రేవంత్ రెడ్డి సేమ్ అవే డైలాగులు రిపీట్ అవుతుంటే అంటే అప్గ్రేడ్ కావాలి. ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డి మాట్లాడేది వేరు, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మాట్లాడేది వేరు. ఎందుకంటే అదే నెరేటివ్ ఉంటే మాత్రం మిడిల్ క్లాస్ కానీ ఎడ్యుకేటెడ్ సర్కిల్స్ కానీ బుద్ధిజీవులు కానీ మొత్తం 10 సంవత్సరాలు కేసీఆర్ తిట్టినాం, కేటీఆర్ తిట్టినాం. కేసీఆర్ చేసిన తప్పుల వల్లనే, కేసీఆర్ చేసిన అవినీతి వల్లనే, కేసీఆర్ చేసిన దాష్టిక పాలన వల్లనే ఇలా ప్రజలంతా ఒకటై కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ తన సొంత బలం మీద అధికారంలోకి రాలే, లేకపోతే కాంగ్రెస్ పార్టీలో ఏమన్నా హేమాయేమి సూపర్ మ్యాన్లు ఏమి లేరు. తెలంగాణ ప్రజలు వద్దురా నాయన కేసీఆర్ పాలన అని చెప్పి అప్పుడు బీజేపీ కేసీఆర్ టీఆర్ఎస్ ఒకటే అని చెప్పి ఏకైక ఆప్షన్ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ గెలుపుకి నిరుద్యోగులు, విద్యార్థులు, యూత్, ఉద్యమకారులు, మీలాంటి జర్నలిస్టులు అందరు కష్టపడితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇలా కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి పక్కకు పెడితే మిగతా ఎవరు కూడా తమ కాన్స్టిట్యున్సీ దాటి ఎవరు కూడా రాలే పరిస్థితి ఉంది. అందుకని రేవంత్ రెడ్డి ఒక్కరే చేసారు. అయితే రేవంత్ రెడ్డి ఒక్కడి వల్లనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే రేవంత్ రెడ్డి గారే చాలాసార్లు చెప్పారు ఈ జర్నలిస్టులు, సోషల్ మీడియా. ఇది మరి సోషల్ మీడియా ఇంపార్టెన్స్ ఈ 100 రోజుల్లో ఎక్కడ పోయింది? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ప్రధాన కారణం ఎవరెవరు అని చెప్తే ఒక తీన్మార్ మల్లన్న, ఒక మన తొలి వెలుగు రఘు, ఒక మైపాల్ యాదవ్, ఒక ఓకే టీవీ శ్రావ్య, ఒక కాళోజీ శ్రీనివాసు, గాదే ఇన్నయ్య లాంటి వాళ్ళు, ఆకులూరి మురళి లాంటి వాళ్ళు, మాలాంటి వాళ్ళు, పృథ్వీరాజ్ లాంటి వాళ్ళు, ఇట్లా ఒక 10-15 మంది ప్రాణాలకు తెగించి కేసీఆర్తో డి అంటే డి అని చెప్పి కేసులు పెట్టుకొని జైలుకు పోయిన ఇంతవరకు మన టీంలో ఎవరు కూడా ముఖ్యమంత్రిని కలవలేకపోయారు. అంటే కృతజ్ఞత అనేది మనమేం రేవంత్ నుంచి పదవులు ఎక్స్పెక్ట్ చేయలే, లేకపోతే రేవంత్ మనకేదో ఇస్తాడని చెప్పలే. రేవంత్ రెడ్డి గారే స్వయంగా జర్నలిస్టులు ఎప్పుడు ప్రజాపక్షమే, ప్రతిపక్షం పాత్రనే పోషించాలని ఆయన ఒక పరిణితితో మాట్లాడిండు.
రేవంత్ రెడ్డి గారిని ఇప్పుడే మనం విమర్శించాలంటే కూడా 100 రోజుల్లో ఆ సమయం చాలా తక్కువ. చాలా తక్కువ. విమర్శించడం కోసం విమర్శించడం వేరు, ఆయన అనుసరిస్తున్న గమ్యము గమనము దశ దిశ చూస్తే నిరుద్యోగులు మీరు ఒకటి అన్నారు, లాంగ్వేజ్ ఒకటి చేంజ్ చేసుకోవాలి, 100% చేంజ్ చేసుకోవాలి. ఎందుకంటే పిసిసి ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డి ఏది మాట్లాడిన నడుస్తుంది. ఒక రాజకీయ పార్టీ ఒక ముఖ్యమంత్రి స్థాయికి వచ్చినాక కేసీఆర్ లాగానే మనం చేయాల్సిన అవసరం లేదు. ఒక ఉద్యమకారుడుగా కేసీఆర్ ఎన్ని మాట్లాడినా నడిచింది, ఒక ఉద్యమంలో ఉన్నప్పుడు మనం ఎన్ని మాట్లాడిన నడిచింది, పిసిసి ప్రెసిడెంట్ గా ప్రతిపక్ష పార్టీలో రేవంత్ రెడ్డి గారు ఎన్ని మాట్లాడిన నడిచింది. ఆ పాత్ర పార్టీ వాళ్ళు చేయాలి. ఓకే, నెక్స్ట్ రెండోది వచ్చేసి నిరుద్యోగులు ఏ విద్యార్థుల త్యాగాలతోటైతే ఏ 1200 మంది అమరవీరుల కుటుంబాలతోటైతే తెలంగాణ వచ్చిందో ఆ అమరవీరుల కుటుంబాల అడ్రస్ లేదు ఇంతవరకు. నిరుద్యోగులు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు, జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పారు. 30,000 ఉద్యోగాలు ఇప్పటికి 100 రోజుల్లో ఇచ్చినామని ఒక నెరేటివ్ బిల్డ్ చేస్తున్నారు. కానీ వాస్తవంగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్స్ పక్కకు పెడితే పాత ఉద్యోగాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉద్యోగ నోటిఫికేషన్స్ ఇచ్చి ఎగ్జామ్స్ కంప్లీట్ అయిన వాటికి వీళ్ళు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చిన సంతోషమే. కానీ తెలంగాణ యువత, తెలంగాణ నిరుద్యోగులు ఎదురు చూసేది కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలకి జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని చూస్తున్నాం. ముఖ్యంగా మేమందరం హట్ అయింది ఎక్కడంటే జీవో నెంబర్ 46 విషయంలో. ఆ కానిస్టేబుల్స్ తిప్పి కొడితే ఒక 1500 మందో 1000 మందో ఉంటారు. రూరల్ ఏరియాస్ లోనే కాంగ్రెస్ పార్టీ గెలవడానికి నిరుద్యోగ యువత అంతా కాళ్ళకి బల్పం కట్టుకొని తిరిగి ప్రాణాలకు తెగించి పోరాడారు. వాళ్ళకి వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు అందరూ కూడా హామీలు ఇచ్చారు. సో రేవంత్ రెడ్డి దగ్గర నుంచి మొదలు పెడితే బల్మూరు వెంకట వరకు. మరి జీవో నెంబర్ 46 విషయంలో ఇంతవరకు రేవంత్ రెడ్డి గారు కనీసం వాళ్ళకి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. అక్కడ అందరూ కూడా నిరుద్యోగ సమాజం ఒక బాధ అనిపిస్తుంది. అదే విధంగా నిరుద్యోగుల ఆకాంక్షలకు విరుద్ధంగా మహేందర్ రెడ్డి వ్యక్తిగతంగా ఆయన సమర్థుడా నిజాయితీ పరుడా పక్కకు పెడితే మరక ఆల్రెడీ అంటింది ఆయనకి. టిఆర్ఎస్ ప్రభుత్వంలో పింకీ పోలీసులు అని చెప్పి వీళ్ళే స్వయంగా చాలా సార్లు తిట్టారు. మహేందర్ రెడ్డి గారు కూడా తొత్తని చెప్పి తర్వాత ఒక అడ్వకేట్ వెళ్ళి కంప్లైంట్ కూడా చేసిండు, ఎన్ని వేల కోట్లు సంపాదించిండు అది ఇదని కూడా. అంటే ఇంత తెలంగాణ 4 కోట్ల సమాజంలో మహేందర్ రెడ్డి లాంటి వ్యక్తిని నిరుద్యోగులు, విద్యార్థులు, యువత ఆకాంక్షలకు విరుద్ధంగా ఆయనను టీఎస్పీఎస్సీ చైర్మన్ చేయడం, ఆయనకి ఇంకేదైనా పోస్ట్ ఇస్తే పెద్ద వ్యతిరేకత వచ్చేదేమో కాదు. కానీ ఫస్ట్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి మరకపడ్డదంటే అక్కడే. మరి అది తెలిసి చేసిండా, తెలియక చేసిండా, ఎందుకు చేసిండా స్ట్రాటజీ మనకు తెలియదు. కానీ నిరుద్యోగుల్లో మాత్రం మెల్లమెల్లగా వ్యతిరేకత స్టార్ట్ అవుతుంది. ఇది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి మంచిది కాదని ఒక తమ్ముడుగా నేను చెప్తున్నా.